హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రీసెంట్గా తీసుకొచ్చాను కదా మొక్కలు. సో వాటిలో పువ్వులైతే పూసాయి. అవి చూస్తే ఫస్ట్ ఏమో కొంచెం బ్రౌన్ అంటే నేరేడు పండు కలర్లో ఉంటుంది చూసారా, కొంచెం మెజంటా ఆ టైప్ ఉన్నింది. బట్ పూసేసరికి కొంచెం ఆరెంజ్ ఆ టైప్లో వస్తున్నాయి ఆ చామంతి. మొత్తానికి ఏం వస్తాయో తెలీదు. ఇక్కడేమో నేను కొత్తిమీర వేశాను, అలాగే టమాటా కూడా వేశాను. టమాటా మొక్కలేమో మంచిగా వచ్చాయి. కొత్తిమీర ఏమో వచ్చి అవి పడిపోయి ఆ, చనిపోయినట్టు అయిపోయాయి. అందుకని పీకేశాను. ఇక్కడేమో పుదీనా నాటే అన్నమాట ఒక కుండీలో. ఈ కుండీలు అయితే ఖాళీ అయ్యాయి. మధ్యలో ఉన్న చెట్టేమో అంటే మధ్యలో ఉన్న మొక్కేమో చిట్టి రోజా అన్నమాట. అది ఎందుకో వాడిపోతుంది. సో దాన్ని కూడా తీసేసి ఇంకో 2 రకాలు చామంతులు అయితే పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇక్కడేమో ఈ రోజా మొక్కకి కొత్త మొలకలొచ్చాయి. అంటే కొత్త చిగురొచ్చింది. అండ్ కొత్త మొగ్గలు కూడా వచ్చాయి. ఇప్పుడు వచ్చే కలర్ ఏదైతే ఉంటదో అదే పూస్తాయన్నమాట. ఇంతకుముందున్నవి మనకు అంటే మొక్కలు కొనుక్కున్నప్పుడు ఉన్నవి నార్మల్‌గా ఉంటాయి గదా! సో, అలా కాకుండా ఇప్పుడు పూసేవైతే మన ఇంట్లో పూసినట్టు లెక్క. చూద్దాం ఏం కలరొస్తాయి, ఎంత బా వస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఉన్నదేంటంటే లెమన్ అండి. ఇది ఎంత పుల్లగా ఉంటదంటే ఆరెంజ్ లాగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న పీల్స్ ఉంటాయి. తొనలుంటాయి. పీల్ అయితే చాలా లైట్‌గా ఉంటది. చాలా పుల్లగా ఉంటదండి. ఈ కట్టన్ రాడ్ అయితే తీసాను. ఆ బర్డ్ మళ్ళీ ఇంకా వచ్చి నెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తుందని. సో, దాంతో ఎగలేకున్నందుకే తీసేసా. నెక్స్ట్ ఇంకిక్కడ లవ్లీ ఈరోజు స్కూల్‌కెళ్ళలేదు. ఎందుకంటే బాగా సిక్ అయిందండి. ఎందుకో అంటే ఇంట్లో అందరికీ ఒకేసారి బాలేకుండా వస్తాయంటారు కదా! అలా హరిగారికి, లక్కీకి ఇద్దరికి కూడా కఫ్, కోల్డ్ ఉన్నింది. మళ్ళీ లవ్లీకి ఇప్పుడు గొంతు నొప్పంట. రీసెంట్‌గా మళ్ళీ జలుబు చేసింది. ఎందుకులే పంపడం అని చెప్పి ఉంచేశాను. ఇంట్లోనే నెబులైజేషన్ పెడదాం అని చెప్పేసి అన్నీ తీసి పెట్టానో లేదో కరెంట్ పోయింది. నెక్స్ట్ ఈ కనకాంబరాలు ఆల్రెడీ కోసానండి. ఒకటే ఒక మొక్క ఉంది. దానికొచ్చిన పువ్వులన్నమాట. ఇంకా బాగా చెట్టు ఎదిగి మంచిగా వచ్చాయనుకోండి, అప్పుడు చాలా పువ్వులు పూస్తాయి అసలు. కోసుకొని అల్లుకోలేనన్ని. చూద్దాం ఎన్నొస్తాయి ఏంటని. రండి వెళ్ళిపోదాం. పిల్లలకి ఆల్రెడీ లేచాను. చాయ్ పెట్టాను అండ్ వేడినీళ్ళు కాసిచ్చాను. నెక్స్ట్ ఇంకిప్పుడు టిఫిన్ చేసేసుకుందాం. ఈరోజైతే ఇంకా వాళ్ళకి కొంచెం కారంగా, స్పైసీగా మంచిగా ఉండాలని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ వేసి నేను ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కడాయి పెట్టేశాను. ఈ బ్యూటిఫుల్ అండ్ అందంగా ఉన్న కడాయి ఎక్కడిదనుకుంటున్నారు? ది ఇండస్ వ్యాలీ నుంచి అండి. ఇది చాలా బాగుంటాయి కడాయిలైతే. అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ అన్నమాట. ఇండియాస్ నంబర్ 1 హెల్తీ కుక్‌వేర్ బ్రాండ్ ఇది. మనకు దీంట్లో కడాయిలనే కాదు అన్నీ ఉంటాయన్నమాట. కుక్కర్స్ ఉంటాయి, కడాయిలు ఉంటాయి, కుక్‌వేర్ సెట్స్ ఉంటాయి, ఫ్రై ప్యాన్స్ ఉంటాయి, బిర్యానీ పాట్ ఉంటాయి, సాస్ ప్యాన్స్, మల్టీ పాట్స్, పుట్టు మేకర్ ఉంటుంది కదా అవి ఉంటాయి, మిల్క్ కుక్కర్స్ ఉంటాయి. ఇలా చాలా రకాలు ఉంటాయండి. మనకు ప్రీమియం క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే మన ఇండియన్ బ్రాండ్. సో కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. దీంట్లో మనకు అన్ని రకాల కుక్వేర్ సెట్స్ అయితే దొరుకుతాయండి. మన ఫ్యామిలీని మనం హెల్తీగా ఉంచుకోవడంలో మనదే కదా రెస్పాన్సిబిలిటీ. చాలామంది నన్ను ప్యాన్స్ మార్చమని అడుగుతూ ఉంటారు. ఇక నుంచి కంపల్సరీ ఇవే నేను ఆర్డర్ పెట్టుకుంటానండి. ఇంకా చాలా థిక్‌గా ఉంటది. అందుకే ప్యాన్‌లో మనకు మాడిపోదు. సో, నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆలు గూడా వేస్తున్నానండి ఉప్మాకి. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. తొందరగా కూడా మనకు కుక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి మనకు చెప్పాను కదా! సో, మీరు కూడా హ్యాపీగా తీసుకోవాలనుకుంటే గనక తీసుకోవచ్చు. నేను కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అమూల్య 12 అని. మీకు 12% డిస్కౌంట్ ఉంటది. వెబ్సైట్ అడ్రస్ ది www.windasvalley.comలో నేను అంతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా తీసుకోండి. ఇంకా డిఫరెంట్ కుక్వేర్ సెట్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవన్నీ కూడా మీకు తీసుకోవచ్చు ఏవైనా సరే. ఇవి మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటది. అలాగే సీఓడీ కూడా అవైలబుల్ ఉంది. అలాగే సెక్యూర్డ్ అన్నమాట మన పేమెంట్ అనేది. ఈజీగా నచ్చకపోతే మనం 7 డే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది. సో, హ్యాపీగా తీసుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్ మనకేంటంటే అబోవ్ 1198 రూపీస్ అంటే 1198 రూపీస్ కంటే ఎక్కువ మనం షాపింగ్ చేస్తే మనకు ఫ్రీగా షిప్పింగ్ కూడా చేస్తారన్నమాట. అలాగే సేల్స్ కూడా ఉంటాయి. అలాగే దాంతో పాటు నా కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నారనుకోండి అమూల్య 12 అని మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తది ఎక్స్‌ట్రాగా. ఓకేనా? దీనికి చూసారు గదా! లిడ్ కూడా వస్తదండి. గ్లాస్ లిడ్ వస్తది. అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ లిడ్ కూడా మనకొస్తది. నేనైతే ఇక్కడ గ్లాస్ లిడ్డే వచ్చింది. సో, హ్యాపీగా దాన్ని లిడ్ పెట్టగానే కొంతసేపటికి ఇవి కుక్ అయిపోయాయి చూసారు కదా!
తర్వాత ఇప్పుడేంటంటే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆలు వేస్తే ఏంటంటే ఈ ఉప్మాలో మనకు చాలా టేస్ట్ ఉంటది. బావుంటది తినటానికి కూడా. అండ్ క్యారెటు, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా చాలా బావుంటది. బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు ప్రస్తుతానికి అందుకే నేను వేయలేదు. ఇప్పుడు లిడ్ పెట్టేసి వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అంటే సాల్ట్ ఉందా లేదా తగినంత అని చూసుకొని వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత బావుందో కడాయి అయితే. అందంగా ఉంది అండ్ బరువుగా కూడా ఉంటదండి. సో, మనకు పికిల్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏవైనా సరే కూరలు వండుకోవడానికి వాటికి వీటికి కూడా కడాయి మాడిపోతా ఉంటాయి కొన్ని. అలా కాకుండా ఇదైతే మనకు చాలా మందంగా ఉంటది కాబట్టి, మనం హ్యాపీగా సిమ్‌లో పెట్టేసి ప్రశాంతంగా ఇంకేమన్నా పని చేసుకున్నా కూడా మనకి ఇదైతే మాడిపోదన్నమాట. సో, అంత బావుంటది. చాలా అంటే బరువుగా కూడా ఉంటదండి కడాయి అయితే. అండ్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసి తీసేసుకోవచ్చు. కాస్ట్ గురించి ఆలోచించుకోకుండా. ఆఫర్స్ ఉంటాయి. దాంతో పాటు ఇలాంటి సేల్స్ ఏమన్నా ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా మంచిది మనకు. ఓకేనా? కింద నేను డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి చూసి హ్యాపీగా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రవ్వ అయితే నేను ఫ్రై చేసుకున్నాను పక్కన కడాయిలో. దాంట్లో నుంచి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాము. వాటర్ అయితే వేసాను. సాల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందుకని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు టకటకా వెళ్ళి కొత్తిమీర యాడ్ చేద్దామని చెప్పి ముందు రవ్వ యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ కొత్తిమీర చాప్ చేసుకొని వేస్తానండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వెజిటేబుల్ ఉప్మా అయితే. దీంట్లోకి మనం ఏంటంటే ఏదన్నా పచ్చడి ఆవకాయ కానీ అలాంటి పచ్చడిస్ వేసుకొని తింటే పికిల్స్ చాలా టేస్టీగా ఉంటదన్నమాట. సో, అందుకోసం అని చెప్పి కారంగా, కమ్మంగా ఉంటది. అందులోను వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి హెల్తీ అన్నమాట. సో, నేను చేస్తుంటా అండి ఉప్మాలు అవి. బట్ ఎక్కువగా మీకు చూపించను. సో, దీంట్లో చూసారా కొంచెం కూడా మాడిపోదు ఉప్మా అయితే. మనకు అడుగంటడం గానీ, ప్యాన్‌కి అంటుకోవడం గానీ ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట. సో, చక్కగా లిడ్ పెట్టేసి కొత్తిమీర చాప్ చేసుకున్నారండి ఫ్రిడ్జ్‌లో వెళ్ళి తీసుకొనొచ్చుకొని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చాప్ చేసేసాను. దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. పిల్లల నోటికి కూడా బాగా రుచిస్తుంది. ఏదన్నా హెల్త్ బాలేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే టమ్మీ కూడా కొంచెం ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటది. మనకు ముందుగానే ఆకలేదు గదా! కొంచెం వెజిటబుల్స్ అన్నీ యేసుకొని తినేస్తే కొంచెం బావుంటది మంచిగా. అందులోనూ జలుబు అలా చేసామనుకోండి టేస్టే తెలీదు నాలుకకి. అలాంటప్పుడు కొంచెం కారంగా ఇట్లా తినాలనిపిస్తది గదా! ఇలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్‌లో ఇట్లా వెజిటబుల్ ఉప్మా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా తింటారన్నమాట. సో, ఆహ్, ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు సిమ్‌లో పెట్టేద్దాం. దాని లోపల ఇంతలోపు కరెంట్ వచ్చేసరికి లవ్లీకి నెబులైజేషన్ అయితే పెట్టేస్తున్నాను. సో, తను పెట్టుకునే లోపల ఇంకొంచెం మీకు ఇక్కడ చూపిస్తారండి. ఆన్‌లోనే పెట్టేసి ఎళ్ళిపోయా గదా! కొంచెం గూడా అడుగంటదండి. అయ్యే ఈ కుక్‌వేర్‌లో ఉన్న బెస్ట్ క్వాలిటీ. మనకు హ్యాపీగా మనం మంచిగా హెల్తీగా వండుకొని తినొచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! కొంచెం గూడా అడుగంటదు. ఇంకా సర్వ్ చేసేసుకుందాం అందరం. ఆఫ్ చేసేసాను గ్యాస్ అయితే. ఇంక ప్లేట్స్ తీసుకొని పిల్లలకి మొఖం కడిగి లక్కీ కూడా అలాగే ఉన్నాడు దగ్గుతూ జలుబు తుమ్ముకుంటా అట్లా. సో, ఇద్దరికి నెబులైజేషన్‌లు అయితే పెడుతున్నా. సో, అంటే సీజన్ అలా ఉన్నింది గదా! ఫుల్లు వర్షాలు కంటిన్యూగా అలా. అందులోనూ స్కూల్‌కెళ్తుంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అట్లా వస్తా ఉంటాయి గదా! అలా. కారంగా ఒక ఆవకాయ ఏసి ఇంకా పిల్లలకిచ్చేస్తున్నాను. వాళ్ళు హ్యాపీగా తిని చాలా బావుంది మమ్మీ అన్నారు కూడా. మంచిగా అనిపిచ్చింది. ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ రోజు ఇంకిక్కడ ఆకుకూరలు అవి తెచ్చుకున్నాను. అవి ఇక్కడ కూర్చొని కోల్చుకుంటున్నానన్నమాట. ఇలా గోంగూర గానీ, లేకపోతే కరివేపాకు కానీ, ఏమైనా తెచ్చుకున్నప్పుడు లక్కీ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. ఇలాంటి పనులన్నిట్లికి. కూర్చొని ఇంకా ఇక్కడ చూసారా ఇవి బాగా మాడిపోయాయి. కాల్చుకున్న వాటిలాగా ఉన్నాయి గదా! కానీ కాల్చుకోలేదు వాటిని. అవి మాడిపోయాయన్నమాట. అంటే పాడైపోయాయి పండకుండా. నెక్స్ట్ ఇంకిక్కడ బర్డ్ నెస్ట్ ఉందని చెప్పాను కదా! ఆ పిల్లలు ఎగిరిపోయాయండి. పెద్దయి కొంచెం. అందుకోసం అని చెప్పి అవి రిమూవ్ చేశాను కర్టన్ రాడ్ ఉతకడానికి. ఇంకిక్కడ ఒకటేమో ఇక్కడే ఉండిపోయింది. అది ఎగరట్లేదు. వాళ్ళ మమ్మీ వచ్చి దానికి ఫీడింగ్ చేసేసి వెళ్ళిపోతుంది. దీంతో పాటు పుట్టింది ఇంకోటేమో ఎగిరెళ్ళిపోయిందన్నమాట. సో, అవి అన్నీ వదిలేసి ఎళ్ళిపోయాయి. ఒక 2 రోజులు గమనించాను. చూసి ఇంకా రావట్లేదని చెప్పి అవి రిమూవ్ చేశాను. ఎన్ అంటే ఇది ముందు, తర్వాత వ్లాగ్ తీసుకున్నా. అందుకే ముందిటు, వెనకదిటు అటు పెట్టేసరికి మీకు అలా అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఇంకిక్కడ అవన్నీ మొక్కలన్నీ చెక్ చేసుకుంటూ వర్షం ఫుల్‌గా పడుతుందండి. దానివల్ల గోడకి ఏవైతే పెట్టుంటామో మొక్కలు, ఆ మట్టంతా గోడకు కొట్టేస్తుంది. ఈ చిట్టి రోజులు చూసారా 2 కలర్స్ వస్తున్నాయి. వైట్ వస్తుంది,
లైట్ బేబీ పింక్ వస్తుంది. చూద్దాం ఏ కలర్ వస్తాయి మొత్తానికి. కానీ మొక్క చనిపోయేటట్టు అనిపిస్తుంది. అది చనిపోతే వేరే మొక్కలు తెచ్చుకొచ్చి పెట్టుకోవాలి. అలాగే ఈ మధ్యలో ఉన్న మొక్క కుండీ కూడా ఖాళీ చేసేసి దాన్ని వేరే మొక్కలు పెట్టాలి దాంట్లో. ఈ లవ్లీ ఏమో ఒప్పుకోవట్లేదు. ఈ కుండీ తీసి కింద పెట్టి ఆ కుండీ తీసి పైన పెట్టాలంట. అప్పటిదాకా ఒప్పుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా ఎందుకులే గోల అని చెప్పి మార్చేశాను. అంటే తన ఆశ ఏంటంటే చిట్టు రోజా పువ్వులు మరిన్ని వస్తే చూడటానికి అందంగా ఉంటుందని అలా ఫీల్ అయింది. బట్ ఆ మొక్కే చనిపోయేటట్టుంది. చూద్దాం వేరే మొక్క ఏదన్నా తీసుకొచ్చేసి దాని ప్లేస్లో మళ్ళీ దాన్ని పెట్టేసేయాలి. ఎప్పుడైనా మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చుకున్నప్పుడు అవి కదల్చకుండా పెడితే మంచిగా వస్తాయి. కానీ కొన్ని మొక్కలు ఎంత జాగ్రత్తగా పెట్టినా చచ్చిపోతాయి కదా. సో అలా ఫస్ట్లో మీరు చూసారు కదా పువ్వులు, ఇప్పుడు చూడండి ఈ కలర్ ఉన్నాయి. పూసిన తర్వాత ఏమో ఆ కలర్ వచ్చాయి. ఏంటో ఒకటి ఆశిస్తే ఒకటిలాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ అక్కడే ఉన్నాయి. ఏమేమి తెచ్చుకున్నాం అవి నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ లక్కీ ఏమో ఆ బర్డ్ చిన్న ఉంది మమ్మీ, అది ఎలా ఎగురుతుంది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ని బెడ్రూమ్స్ క్లీన్ చేసేసి వచ్చేసాను. అంటే లవ్లీలకి ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా హోంవర్క్ రాయడంలో కానీ నెగ్లిజెన్స్ అస్సలు చేయరు. సో మంచి పిల్లలు. ఇంకా చెరొక్క రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటారన్నమాట. హరి ఏమో లేరు. ఎందుకంటే చెప్పాను కదండి, ఇక్కడ రీసెంట్గా మా దగ్గర కల్వర్ టెంపుల్ స్టార్ట్ అయింది కాబట్టి సిఎస్టీ టీంలో జాయిన్ అయిపోయారు తను. సో 4 ఆ టైంకి వెళ్ళిపోతారు ఎర్లీ మార్నింగ్. నైట్ ఇంకా 10:30 ఆ టైంకి వస్తారు. బట్ ఈరోజే ఫస్ట్ కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా వస్తానని చెప్పారు. అంటే 7:30 ఆ టైంకి వస్తానన్నారు. అక్కడే తింటారన్నమాట. 3 పూట్ల భోజనం అక్కడే చేస్తారు. అందుకే మా కోసం మేము వండుకున్నాం. నాన్ వెజ్ ఏం లేదు. ఓన్లీ ఎగ్, ఆలు కర్రీ చేసాను. సో ఇంకా తను ఎటు రాడు కదా అని చెప్పేసి తను కాల్ చేస్తూనే ఉన్నారు. అంటే వీలైనప్పుడు సర్లే అని చెప్పి ఇంకిలా మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుని సేవలో మేము కూడా మా వంతు మేము పాలు పంచుకుంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీ. సో నెక్స్ట్ ఇంకా మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం. కానీ ఫస్ట్ డే కాబట్టి కొంచెం అంటే సండే ఇన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయిన ప్రాణం కదా. సో కొంచెం అలా వర్షం రాకుండా ఉంటే మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ వర్షం వస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇంకా హరినే ఆటోలో వెళ్ళారు, కార్ తీసుకువెళ్ళకుండా. సర్లే ఇంక మేము వెళ్ళలేదు, ఇంకా చర్చికి పోలేదన్నమాట. ఇంట్లోనే ఉన్నాం. ఇంకా ఇంట్లో ప్రేయర్ పెట్టేసుకొని ఇంకా చూసుకుంటే అలా ఉండిపోయాం. తర్వాత ఇంకా 7 ఆ టైంకి వచ్చారు. ఇంకా ప్రశాంతంగా కూర్చొని బిగ్ బాస్ అయితే చూసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా గడిచింది. ఈరోజు నిజం చెప్పాలంటే సండే అన్న ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో హరి ఉంటే నాన్ వెజ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ నాన్ వెజ్ లేకుండా నార్మల్గా ఉండి అందులో మేము ముగ్గురమే ఉంటే కొంచెం లోన్లీగా ఏదో దిగులుగా అలా అనిపించింది. కానీ తప్పదు, ఒకటి కావాలంటే జీవితంలో ఒకటి వదులుకోవాలి కంపల్సరీ. అలా అందులోనూ దేవుని సేవ కోసం కాబట్టి అలవాటు చేసుకోవాలి. దానికి తగినట్లు ముందు రోజే ప్లాన్ చేసేసుకోవాలన్నమాట. సండేకి ఒకరోజు నాన్ వెజ్ తినకపోతే చచ్చిపోం కదా. మేమేమంత మరీ అడిక్టెడ్ పర్సన్స్ కాదు. డైలీ నాన్ వెజ్ తినే అంత. వీక్లీ వన్సే తింటాం, అది కూడా లేదంటే వీక్లీ ట్వైస్ తింటాం. ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు. సండేనే తినాలని ఏం రూల్ లేదు కాబట్టి. సో పిచ్చ లైట్ తీసుకొని ఇంకా నార్మల్గా ఇంకా హ్యాపీగా బిగ్ బాస్ చూసుకుంటూ కూర్చున్నాం. కానీ పిల్లలు మాత్రం డాడీ ఎక్కడ ఈ ఫీలింగ్లోనే ఉండే. ఎందుకంటే అలవాటు పడిపోయింది కదా. సో అలా కొద్ది రోజులకి మళ్ళీ అలవాటు పడిపోతారు. నెక్స్ట్ ఇక్కడ లవ్లీ ఫంక్షన్ అప్పుడు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు కదండి, అది ముందుగానే ఓపెన్ చేసేసుకుంది. ఆ క్లిప్ నేను అన్ని ఫంక్షన్ గిఫ్ట్స్ అన్ని ఓపెనింగ్ వీడియో ఉంది కదా, దాంట్లో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆ క్లిప్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా లవ్లీ ఉండబట్టలేక వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేసేసుకున్నారన్నమాట. హరి షూట్ చేస్తున్నారు, లవ్లీ ఓపెన్ చేసేసుకుంటుంది. బాక్స్ లోపల బాక్స్ కట్టేసరికి వీడు కొంచెం ఏదన్నా ఏమన్నా పెట్టి ప్రాంక్ చేస్తున్నాడేమో, నెక్స్ట్ మళ్ళీ గిఫ్ట్ ఇస్తాడేమో అనుకున్నాం. అందుకని బాక్స్లన్నీ ఓపెన్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే లవ్లీకి పింక్ ఇష్టం కాబట్టి పింక్ కవర్నే అట్లా బాక్స్ మీద వేయించారంట. ముందు బ్లూ వేసేసరికి ఈ బాక్స్లో ఏముందనుకుంటున్నారు? ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మీకు అర్థమైపోయింటుందిలేండి. దీంట్లో పట్టీలు ఉన్నాయి. బట్ లవ్లీకి ఏమో చికెన్ వింగ్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసుకొని తినేయు, లేకపోతే పాడైపోతాయని చెప్పాడంట. అందుకని చెప్పేసి తను అసలు ఒప్పుకోవట్లేదు. మళ్ళీ చేద్దాం లేరా అంటే, మళ్ళీ ఎలా చేస్తాం మమ్మీ, పోతాయి కదా, పాడైపోతాయి కదా అంట. సో అండ్ మాకు అందులో ఇవి చూడగానే ఇంకేమన్నా ప్రాంక్ చేశాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ
దానికి ఏదైతే ప్లాస్టర్ ఉందో దాన్ని తీయడానికి ఒప్పుకోవట్లేదు. వేరే వాళ్ళ దగ్గర కూడా ఇవ్వట్లేదు. నేనే ఓపెన్ చేసుకుంటా అని అంటుంది. సర్లే ఎప్పుడు ఓపెన్ చేసుకుంటావు అప్పటికే ఓపెన్ చేసుకో అని చెప్పి ఇంకా వదిలేసినారంట హరి. తర్వాత మధ్యలో నేను వచ్చాను, ఇంకా నేను ఓపెన్ చేస్తాను రా అంటే కూడా వద్దనేస్తుంది. నేనే చేసుకుంటానని. సర్లే అని చెప్పి ఇంకా ఓపెన్ చేసి చూసేసరికి తన మాటలే వినండి మీరే. తను ఎలా ఫీల్ అయిందో. బాగుంటాయి కదా కొన్ని సరదాలు ఎలాగా ఉంటే. చూసే మమ్మీ నాకు వింగ్స్ అని చెప్పి పట్టి ఇచ్చాడు. చూసారు కదా, చాలా నవ్వుకున్నాం తర్వాత. ఇది ఇవాల్టి వ్లాగ్. నేను కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళవి కుక్వేర్ సెట్స్ అవన్నీ కూడా. తీసుకుంటుంటే కనుక కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, ఓకేనా? ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.